ఈరోజు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులందరికీ జైభీములు తెలియజేస్తూ హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి మాలలపై జరుగుతున్న రాష్ట్రవ్యాప్తమైన దాడులు దేశవ్యాప్తమైన దాడులను అరికట్టడానికి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది, ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క హలో మాల చలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణలో ఉన్న డిమాండ్లు 13 సుమారు ఇందులో కొన్ని చెప్పగలుగుతాం. ఎందుకంటే పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి, కరెన్సీ నోట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ముద్రించాలి, అదే రకంగా 15% ఉన్న రిజర్వేషన్లను 20% వరకు పెంచాలి, అదే రకంగా ఎస్సీ ఎస్టీ కేసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో ఎక్కుతున్నాయి కాబట్టి దాన్ని పునఃసమీక్షించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టయితే అయ్యా దళిత బడు బలహీన వర్గాలని చెప్పే ప్రజాప్రతినిధులు ఎవరైనా మా యొక్క మాలలు ఈ రాష్ట్రంలో నాటి నుంచి నేటి వరకు సుమారు 30 నుంచి 35 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. కానీ మాలల మీద అన్ని రాజకీయ పార్టీలకు ఇంత కపట ప్రేమ ఎందుకు, ఇంత మక్కువ ప్రేమ ఎందుకో ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ పార్టీలకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మాలలు కూడా మనుషులమే, మా ఆడపిల్లలైనా మా మగపిల్లలైనా ఉద్యోగులైనా కార్మికులైనా కరషికులైనా ప్రతి ఒక్కరం మేము కూడా మానవులమే. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా మాలల వివక్షత ఎందుకో ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకోకపోతే రానున్న భవిష్యత్ కాలంలో ఒక జాతి తర్వాత ఒక జాతిని నిర్వీణ్యం చేస్తే దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, గ్రామాల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వాలు పాలకులు ఆలోచన చేయవలసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకొక విషయానికి వచ్చినట్టయితే ఇటీవల గ్రూప్ 3 ఎగ్జామ్లో రోస్టర్ విధానాన్ని 99 జీవోని తీసుకొచ్చి మాలల నడుము తలకాయ తీసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా జ్ఞానం అయిందా కాలేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కడపత్రం పట్టుకున్న ప్రతి మిత్రునికి కాదు అవసరం. మాల జాతిలో పుట్టిన మాల ఉపకులాలు, మాల అనుబంధ కులాలు 26 మందికి పట్టిన గతేందో మనకి ఈరోజు మరి గ్రూప్ 3లో అర్థమవుతుంది. గ్రూప్ 1లో 2 పోస్టులు వచ్చినాయి, గ్రూప్ 2లో 12 పోస్టులు వచ్చినాయి, గ్రూప్ 3లో 0 వచ్చింది, పెద్ద గుండు 0 వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 4 పోస్టులు వచ్చినాయి. అంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరిదయ్యా అంటే అగ్రకుల పేదలు అని చెప్తారు. మేము అగ్రకుల పేదల కన్నా బడు బలైన వర్గాలైన మాల జాతి మీద వివక్ష ఎందుకని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎన్నో మాటల ద్వారా, ఎన్నో నిర్ణీతమైన కార్యక్రమాల ద్వారా, ఎన్నో ప్రెస్ మీట్ల ద్వారా, మరి సింహ గర్జల ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం, ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడవకుండా, దాన్ని ఇబ్బంది పెట్టకుండా, అంబేద్కర్ మీద సావాకులు చెవాకులు మాట్లాడే దద్దమ్మల్లాగా కాకుండా, అంబేద్కర్ గురించి ఫలితాలు అనుభవిస్తూ అంబేద్కర్ విమర్శించే ద్రోహులు కాకుండా మాల జాతిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ముందుకు పోవాలి. రాజ్యాంగం లేకపోతే దేశంలో నీరుకు కానీ, మరి ఎండకు కానీ, వానకు కానీ, దేవుళ్ళకు కూడా రాజ్యాంగమే లేకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకపోతే భారతదేశ పరిస్థితి ఎలాగ ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ, మన హక్కులను కాపాడుకుంటూ, మాలల్లో ఉన్న మాల హిందువులకు కానీ, మాలల్లో ఉన్న మాల క్రిస్టియన్లకు కానీ, యావత్ మాల జాతి ఉపకులాలకు కానీ మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. జాతి పిల్లలకు నష్టం జరుగుతుంది, ఉద్యోగస్తుల ప్రమోషన్లో నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఐక్యం కావాలి, ఏకం కావాలి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన వయసు, మన బలం, మన శక్తి అంతా చూపించుకునే అవసరం ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకొని మాల మానాడు నాయకులనే చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమంలో భాగస్వామ్యమై ఉద్యోగస్తుల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కాపాడుకునే బాధ్యత మాల జాతి బిడ్డలుగా, మాల జాతిలో పుట్టిన మన అందరి బాధ్యతను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, హలో మాల చలో కార్యక్రమాన్ని పిల్లి సుధాకర్ నాయకత్వంలో ఘనంగా విజయవంతం చేస్తూ ఢిల్లీలో మన వాయిస్ అంది, మన కథంతో వినిపించడానికి మీరందరూ ప్రతి గ్రామం నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల.